హైదరాబాద్ లో అక్రమ కట్టడాల కూల్చివేత కొనసాగుతోంది. రాజేంద్రనగర్ లో చెరువు కట్టను ఆక్రమించి ఇంటి నిర్మాణాన్ని చేపట్టిన ఓ ఇల్లును కూల్చివేశారు జీహెచ్ఎంసీ అధికారులు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు. ప్రస్తుతం మనం రాజేంద్రనగర్ సర్కిల్లో ఉన్నటువంటి శాస్త్రీపురం డివిజన్లో ఉన్నటువంటి రషీద్ కాలనీలో పెద్ద ఎత్తున కూల్చివేతలు చేపట్టారు. అయితే ఉదయం పూట ఈ చెరువు ఇప్పటికే కూడా ఇక్కడ బముర్కుద్దౌలా చెరువు అనేది ఉన్నది. దీనికి సంబంధించి చెరువు ఇప్పటికే ఓవర్ఫ్లో అవుతుండటంతో అంటే పెద్ద ఎత్తున కూడా ఇటు లోతట్టు ప్రాంతాలను కూడా పోతూ ఉండడంతో కూడా దీన్ని గండి కొట్టడం జరిగింది. దీంతో ఈ రషీద్ కాలనీలో ఉన్నటువంటి ఇళ్లలోకి ఇప్పటికే కొంత నీరు చేరినటువంటి పరిస్థితి కూడా ఉంది. దీనికి సంబంధించి ఇటు జేసీబీల సహాయంతో పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే అక్రమంగా కట్టినటువంటి ఆక్రమణ కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కూల్చేటువంటి పనిలో మాత్రం ఇక్కడ అధికారులు ఉన్నారు. ప్రస్తుతం మనతో కూడా జిహెచ్ఎంసీ అధికారులు మనతో ఉన్నారు. ఈ రాజేంద్రనగర్ సంబంధించినటువంటి ఏసీపీ జిహెచ్ఎంసీ సంబంధించి ఏసీపీ మనతో ఉన్నారు. శ్రీనివాస్ గారు, అసలు ఏం జరిగింది సార్ ఇక్కడ అక్రమ కట్టడాలు అంటే ఎప్పుడు గుర్తించారు మీరు? దీనికి సంబంధించి ఏంటి సార్? ఇప్పుడు ఈ అక్రమ మన ఈ మీరాల వచ్చే ట్యాంకులకు బండ్ శివారులో ఉన్న ఈ చెరువు యొక్క బండ్ను ఒకరు ఇల్లీగల్గా తొలిసేది పిల్లర్ చేయడం జరిగినది. దాన్ని మేము గుర్తించి రెవెన్యూ అధికారులతో సర్వే చేయించి ఆ బండును కాపాడే ఉద్దేశంతో ఇప్పుడు లేబర్ని పెట్టేసేసి టోటల్గా ఆ పిల్లర్లు ఎవరైతే వేసారో ఆ పిల్లర్లను మొత్తం టోటల్గా రిమూవల్ చేయడం జరుగుతుంది. తర్వాత ఈ అలుగులు అవతల కింగ్స్ కాలనీ ఉంది, దానిలో మొత్తం టోటల్ వాటర్ వచ్చేసేసి బ్లాక్ అయిపోవడం వల్ల ఈ మొత్తం ఎమర్జెన్సీ బేసిస్లో దీన్ని తీయడం జరిగింది. దానివల్ల నీళ్ళు కూడా చాలా ఫ్రీగా ఫ్లో అవుతున్నాయి. ఇప్పటి వరకు ఎవరైనా దీనికి ఇంటికి కూల్చేస్తున్నారు? దీనికి సంబంధించి ఎవరైనా వచ్చారా? ఈ నిర్మాణం చేపట్టిన వాళ్ళు ఏమైనా అంటే అడిగారా మీతోటి? ఏమంటున్నారు? ఇప్పుడు ఎవరైతే నిర్మాణం చేపట్టిన వాళ్ళు అడుగుతున్నారో మేము కొనుక్కున్నాము ఈ ల్యాండ్ అని చెప్పేసి అంటున్నారు. కాకపోతే అది యాక్చువల్గా ట్యాంక్ బండ్ ఉంది. ఆ బండ్ను ఎవరికి కొనుక్కోవడానికి లేదు, అది గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి వాళ్ళు ఎవరో మోసం చేసి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసామంటున్నారు. కానీ వాళ్ళు ఇంతవరకు ఎలాంటి పత్రాలు కానీ సాక్ష్యాలు కానీ లింక్ డాక్యుమెంట్స్ కానీ ఏది తీసుకురాలేకపోతున్నారు. ఖాళీ వాగ్వివాదం చేస్తూ దాన్ని అడ్డుకునే ప్రయత్నంలో ఉన్నారు. కానీ మేము దాన్ని మొత్తము వాళ్ళని ఓవర్టేక్ చేసి టోటల్గా తీసేసి క్లీన్ చేయడానికి మేము నిర్ణయించుకున్నాం. అంటే ఓన్లీ మన ఒక్క చెరువు అంటే చెరువు కానుకొని ఒకటే కాదు, ఇంకా చాలా నిర్మాణాలు కూడా ఉన్నాయి. అంటే వీటిని ఏమైనా మీరు గుర్తించారా? ఇప్పటి వరకు మీకు ఏమైనా నోటీసులు అంటే మీకు ఏమైనా చెప్పారా? మీకు ఏమైనా కూల్చాలని చెప్పేసి మిగతా వాటి గురించి? ఈ కింగ్స్ కాలనీ అనేది టోటల్గా యుఎల్సీ ల్యాండ్లో ఉంది. ఇక్కడ ఉన్న అక్రమ కట్టడాలన్నిటికీ కూడా గతంలో నోటీసులు జారీ చేయడం జరిగినది. అయినా కానీ ఇప్పుడు కొన్ని ఇండ్లు మాత్రం మేము డ్యామేజ్ చేశాము, రిమూవల్ చేస్తున్నాము. అలాగే ఈ చెరువు యొక్క బండ్ నీళ్లు రాఘవేంద్ర కాలనీ ఏదైతే లేఅవుట్ అప్రూవల్ ఉందో దాంట్లో కూడా వాటర్ సబ్మర్జ్ అవుతున్నాయి. వాళ్ళు కూడా కంప్లైంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఫ్లో వల్ల అక్కడ కూడా లెవెల్ తగ్గిపోయి వాళ్ళ ఇండ్లు కూడా సేఫ్ సైడ్గా వచ్చేసాయి. ఓకే, మొత్తం మీద చూసుకున్నట్లయితే ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా కూడా ఇంటి నిర్మాణం చేపట్టారు. ప్రమాదకరంగా చెరువు కట్టను మొత్తం కూడా కూల్చేసేసి ఇక్కడ నిర్మాణం చేపట్టారు. అందుకోసం అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఇంటిని కూల్చేస్తున్నాము. ఇక మరిన్ని ఇళ్లను కూడా ఇక్కడైతే ఏవైతే డాక్యుమెంట్స్ లేవో వాటిని కూడా ఇప్పటికే గుర్తించడం జరుగుతుంది. వాటిని కూడా నెక్స్ట్ కూల్చివేస్తామని కూడా అంటున్నారు. ఇక నెక్స్ట్ శివరాంపల్లి కావచ్చు, అత్తాపూర్లో కావచ్చు, నాలాలపైన ఉన్నటువంటి నిర్మాణాలను కూడా పూర్తిగా కూడా మేము తీసేస్తామని కూడా ఈ రోజంతా కూడా కార్యక్రమం ఉంటుందని చెప్పి అంటున్నారు. మొత్తం మీద హైదరాబాద్ వ్యాప్తంగా 28,000 మొత్తం అక్రమ కట్టడాలను గుర్తించినటువంటి జిహెచ్ఎంసీ ఇప్పటికి నిన్న 204 తొలగించడం జరిగింది. అదేవిధంగా ఇవాళ కూడా పెద్ద ఎత్తున కూడా అక్రమ కట్టడాలను తొలగిస్తామని చెప్పి కూడా ఇప్పటికీ అధికారులు చెబుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రామస్వామితో కలిసి వెంకటరెడ్డి, ఎన్టీవీ, హైదరాబాద్. రామంతపూర్ కేసీఆర్ నగర్ లో మూసీ కాలువపై ఉన్న కట్టడాలను అధికారులు తొలగించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అక్రమ కట్టడాలపై కూడా జులిపిస్తుంది తెలంగాణ ప్రభుత్వం. 3వ రోజు కూడా అక్రమ కట్టడాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. మన ప్రస్తుతం రామంతపూర్ ఏరియాలో ఉన్న ఈ రామంతపూర్ ఏరియాలో మూసీ కాల్వ ప్రధానంగా ఆక్రమణకు గురైందనేది ఆరోపణ ఉంది. ఇది కేసీఆర్ నగర్గా గుర్తింపు పొందింది. కేసీఆర్ నగర్ ఈ బస్తీలో ఈ మూసీ కాల్వ మీద ఏదైతే కట్టడాలు ఉన్నాయో వాటిని 6 బిల్డింగ్లని కొద్దిసేపటి క్రితమే ఇక్కడ రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు సంయుక్తంగా వచ్చి ఇక్కడ బిల్డింగ్లు కూల్చివేయడం జరిగింది. ఈ కాల్వ అంబర్పేట నుంచి ఉప్పల్లోని నల్ల చెరువు వరకు ఈ కాల్వ వెళ్తుంది. మూసీకి సంబంధించినటువంటి కాల్వగా ఇక్కడ అధికారులు చెప్తున్నారు. ఇది దాదాపు 60 ఫీట్ల వెడల్పుతో ఉన్నటువంటి కాల్వ ఇప్పుడు చాలా కబ్జాకు గురైంది. దాన్ని డిమాలిషింగ్ చేస్తే తప్ప ఇది నీళ్లు ఈజీగా వెళ్ళిపోవు. ఇక్కడ గతంలోనూ మొన్న వర్షం పడ్డప్పుడు పూర్తిస్థాయిలో ఇళ్లలోకి నీళ్లు రావడానికి ఈ కాల్వ కబ్జా గురవడం అనేది అధికారుల అంచనా. దాని మేరకు ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్లను కూల్చివేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ దాదాపు
10 కిలోమీటర్ల దూరంలో ఈ కాల్వ గుండా ఈరోజు డిమాలిషింగ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఉదయం 9 గంటలకే ఈ ప్రక్రియ ప్రారంభమైంది. భారీగా పోలీసులను మోహరించి స్థానికులను అడ్డుకోకుండా వాళ్ళకి నచ్చచెప్పి ఖచ్చితంగా ఈ కాల్వ నుంచి 20 ఫీట్ల దూరం ఏదైతే ఆక్రమణకు ఉన్నాయో ఆ బిల్డింగ్లను కూల్చివేస్తూ వెళ్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ఈ బిల్డింగ్ సంబంధించి కూల్చివేసిన తర్వాత అక్కడ మెటీరియల్ ఉంది అని రిక్వెస్ట్ చేయడం వల్ల 2 రోజులు టైం ఇచ్చి వదిలేశారు. మరోవైపు ఇంకొక బిల్డింగ్ను కూడా చూడొచ్చు. ఆ బిల్డింగ్ పిల్లర్ని ఏదైతే కాల్వ నుంచి 20 ఫీట్స్ ఉన్న ఆ రూమ్ మాత్రం తీసేస్తే సరిపోతుందన్న ఆదేశాల మేరకు ఆ పిల్లర్ని కొట్టేసిన తర్వాత ఆ ఇంటి వాళ్ళు వచ్చి రిక్వెస్ట్ చేయడం జరిగింది. మాకు 2 రోజులు టైం ఇవ్వమని. దాని తర్వాత వాళ్ళు ఇక్కడ నుంచి ముందుకెళ్లడం జరిగింది. ఈ ఉప్పల్లో ఈ ప్రక్రియ కొనసాగుతూ ఉన్నది. డిమాలిషింగ్ సంబంధించినటువంటి బిల్డింగ్ల డిమాలిషింగ్ కొనసాగుతున్నది. ఎవరు కూడా అడ్డుకోకుండా పోలీసులు పూర్తి చర్యలు తీసుకోవడం జరిగింది. ఉప్పల్లో ఈ కేసీఆర్ నగర్గా పేరు పెట్టుకున్న తర్వాత కొంత ఉపేక్షిస్తారు, కొంత టైం ఇస్తారని అంచనా వేసినా కానీ పూర్తి స్థాయిలో వాళ్ళు ఎవరిని కూడా ఉపేక్షించకుండా ఏదైతే ఆక్రమణకు గురయ్యారో వాళ్ళన్నింటినీ కూడా డిమాలిష్ చేయడానికి సిద్ధపడుతున్నారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ప్రక్రియ ఈరోజు సాయంత్రం వరకు కొనసాగుతుందని జీహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు. ఫోటో స్టూడియో. ఇక హైదరాబాద్ నగరంలో 3వ రోజు నాలాలపై అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు అధికారులు. రోడ్ నెంబర్ 14లో బంజారా చెరువును ఆక్రమించిన వారిపై కొరడా జులిపిస్తున్నారు. 14 నిర్మాణాలను కూల్చేసేందుకు రంగం సిద్ధం చేశారు. దానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి దినకర్ అందిస్తారు. హైదరాబాద్ లో 3వ రోజు కూడా కూల్చివేతల పర్వం కొనసాగుతూనే ఉంది. దాదాపు జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి పరిధిలో ఏవైతే నాలాలు ఉన్నాయో ఆ నాలాల చుట్టుపక్కల ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలను కూడా కూల్చివేయమని చెప్పి జీహెచ్ఎంసీ కమిషనర్ స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఉదయం టౌన్ ప్లానింగ్ అధికారులతో పాటు డిప్యూటీ కమిషనర్లతో సమావేశమైనటువంటి జీహెచ్ఎంసీ కమిషనర్ దాదాపు ప్రతి ఒక్క అధికారికి కూడా కొన్ని గైడ్ లైన్స్ అండ్ సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. అధికారులకు ఎవరైనా కూడా వీఐపీ ఒత్తిడి రాజకీయ ఒత్తిళ్లు వస్తే ఎవరు కూడా వాటికి లొంగొద్దని కూడా చెప్పడం జరిగింది. 3 రిఫరెన్స్లు వస్తే వాటిని ఫాలో అయ్యి ఆ తర్వాత ఫర్దర్ ఆర్డర్స్ కోసం వెళ్ళమని చెప్పి కూడా జీహెచ్ఎంసీ కమిషనర్ ఆ కార్యాలయం నుంచి స్పష్టమైన ఆదేశాలు అధికారులకు వెళ్ళడం జరిగింది. ఒకటి సీఎంఓ ఆఫీస్ నుంచి కానీ అలాగే తర్వాత మినిస్టర్ రెఫరెన్స్తో కానీ మేయర్ రెఫరెన్స్తో కానీ కమిషనర్ రెఫరెన్స్తో ఈ 4 రెఫరెన్స్తో వస్తే ఏవైనా బిల్డింగ్స్ కూడా కూల్చకుండా తర్వాత ఫర్దర్ క్లాసిఫికేషన్కి వెళ్ళమని చెప్పి కూడా అధికారులకు ఒక స్పష్టమైన ఆదేశాలు రావడం జరిగింది. ఇక కోర్టు సూచించినటువంటి బిల్డింగ్లు ఏవైతే ఉన్నాయో డెమాలిష్ చేయమని చెప్పి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కూల్చివేయమని చెప్పి కూడా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు వెళ్ళాయి. అవి కూడా దానికి సంబంధించి కూడా జీహెచ్ఎంసీ అధికారులు ప్లాన్లతో సహా లొకేషన్స్కి వెళ్ళమని చెప్పారు. ఇక కట్ ఆఫ్ డేట్ గత ఏడాది అక్టోబర్ 28వ తారీఖు తర్వాత పెట్టినటువంటి కట్ ఆఫ్ డేట్ తర్వాత కట్టిన బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా నిర్దాక్షిణంగా కూల్చివేయమని చెప్పారు. అలాగే బీఆర్ఎస్కి అప్లై చేసినటువంటి వాళ్ళు కూడా వాటిని కూడా గుర్తించి అలాంటి అక్రమ నిర్మాణాలను కూడా కూల్చివేయమని చెప్పడం జరిగింది. ఈ రోజు కూడా ఇంకా కొనసాగే అవకాశం ఉన్నటువంటి బిల్డింగ్లతో పాటు అక్రమ నిర్మాణాలు కూడా కూల్చివేతలు కొనసాగే అవకాశం ఉన్నాయి. ప్రస్తుతం నేనున్నాను బంజారా హిల్స్ చెరువు దగ్గర ఉన్నటువంటి ప్రాంతంలో. దాదాపు 4 కిలోమీటర్ల ఉన్నటువంటి ఈ నాలా దగ్గర అడుగున అక్రమ నిర్మాణాలను నిర్మించడం జరిగింది. ఇవి చెరువు ఎఫ్టీఎల్కి సంబంధించినటువంటి పరిధి దాటిపోయి పూర్తి స్థాయిలో మొత్తం అంతా కూడా అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఇది టీఆర్ఎస్ కార్యాలయం నుంచి సింగాడికుంట ద్వారా ప్రారంభమైనటువంటి ఈ యొక్క చెరువు యొక్క ఈ నాలా ఏదైతే ఉందో ఈ ప్రాంతం దాదాపు 3 నుంచి 4 కిలోమీటర్ల మేర వరకు ఇలా మెహదీపట్నం వరకు వెళ్తున్నటువంటి సిచ్యుయేషన్ మనం చూడొచ్చు. ఈ యొక్క నాలా పరిధిలో దాదాపు 14 నుంచి 15 భవనాలు అక్రమంగా నిర్మించారని చెప్పి కూడా రెవెన్యూతో పాటు జీహెచ్ఎంసీ అధికారులు కూడా గుర్తించడం జరిగింది. ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం అనేకమైనటువంటి నిర్మాణాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కొన్ని నిర్మాణాలు కన్స్ట్రక్షన్ చేసి కాపురం నివసించడం జరుగుతూనే ఉన్నాయి. అయితే వీటన్నిటిని గుర్తించినటువంటి రెవెన్యూ అధికారులు గతంలో నోటీసులు జారీ చేశారు. తమ బిల్డింగులని రెగ్యులరైజ్ చేసుకోవాలని అలాగే ఆక్రమించినటువంటి ప్రాంతాలని కూడా అక్కడ బిల్డింగ్ని కూల్చివేయాలని చెప్పి కూడా. అయితే నామకే వాస్తుగా కొన్ని ప్రాంతాల్లో కొట్టివేయడం జరిగింది. కింద చూడొచ్చు ఈ ప్రస్తుతం ఏదైతే ఈ బిల్డింగ్ ఉందో కేవలం నామకే వాస్తుగా కొట్టివేయడం జరిగింది. అయితే ఇలాంటి బిల్డింగ్లు పనిపట్టడానికి ఈరోజు జీహెచ్ఎంసీ అధికారులు సిద్ధమవుతున్నారు. జేసీబీల ద్వారా తీసుకొచ్చి చెరువు ఎఫ్టీఎల్ ప్రాంతం ఏదైతే కట్టినటువంటి గోడలు ఉన్నాయో ఆ గోడలను దాటి నిర్మించినటువంటి బిల్డింగ్లు ఏవైతే ఉన్నాయో వాటిని చెరువు ఎఫ్టీఎల్ లోపలికి చొచ్చుకుపోయినటువంటి బిల్డింగ్స్ ఏవైనా ఉన్నాయో వాటన్నిటిని కూడా కూల్చివేయాలని రెడీ అయ్యారు. ప్రస్తుతం నేనున్నట్టు ప్రాంతంలో 14 భవనాలు లెక్క తీశారు. వాటన్నిటిని కూడా కూల్చివేయాలని చెప్పి కూడా అధికారులు రెడీ అయ్యారు. అయితే సిబ్బంది తక్కువగా ఉండడంతో ప్రైవేట్ సిబ్బందిని కూడా తీసుకోమని చెప్పి ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులకి ప్రభుత్వం కానీ ఆ తర్వాత కమిషనర్ నుంచి కూడా స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. 3వ రోజు కూడా
నిన్నటి వరకు 206 భవనాలను కూల్చివేసి అక్రమ నిర్మాణాలను కూల్చేసినటువంటి జీహెచ్ఎంసీ అధికారులు ఈ రోజు కూడా సాధ్యమైనంత మేర కూల్చివేయాలని చెప్పి ఆదేశాలు వెళ్లడంతో అన్ని సర్కిళ్లలో 24 సర్కిళ్లలో ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా మొత్తం అధికారులంతా కూడా ఆ డ్రైవ్ మీదే ఉండడం జరిగింది. ఇలా 3 నుంచి 4 ఫ్లోర్ల భవనాలు ఏవైతే ఉన్నాయో ఆ భవనాలని నిర్దాక్షిణంగా కూల్చివేయమని చెప్పడం జరిగింది. ఇప్పటివరకు అక్రమ నాలాల పక్కన ఉన్నటువంటి వాటిని అక్రమ నాలాలపైన అక్రమంగా నిర్మించినటువంటి వాటిని మాత్రం కూల్చివేయమని చెప్పిన అధికారులు ఈరోజు స్పష్టమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఏదైతే కట్ ఆఫ్ డేట్ ఉందో వాటిని మించి నిర్మించిన వాటిని కూడా ఫైండ్ అవుట్ చేసి కూడా కూల్చివేయాలని రెడీ అవుతున్నారు. ఈ డ్రైవ్ ఈరోజు సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉంది. దాదాపు ఎన్ని భవనాలని కూల్స్తారో, ఎన్ని అక్రమ నిర్మాణాలను తొలగిస్తారో అన్నది మాత్రం వేచి చూడాలి. సీఎంఓ ఆఫీస్ నుంచి ప్రతి నిమిషము ఇక్కడ ప్రతి గంటకు ఏం జరుగుతుందన్న దానిపైన కూడా నివేదిక తెప్పించుకుంటున్నారు. ప్రభుత్వం కూడా ఈ అక్రమ నిర్మాణాల పట్ల స్పష్టమైనటువంటి ఒక గైడ్ లైన్స్ ఇవ్వడంతో జీహెచ్ఎంసీ అధికారులకి ఇది ఒక ఛాలెంజ్గా మారిందని చెప్పవచ్చు.